రాజ్ అక్క రేవతి ఎంట్రీ. అపర్ణకు పెళ్ళికి ముందే ఒక కూతురు. నిజం తెలుసుకున్న అప్పు. ఇక స్వప్నను సరిగ్గా యామిని మనుషులు పొడిచే సమయానికి కావ్య ఎంట్రీ ఇస్తుంది. ఒక్కడిని కొట్టి స్వప్నను తీసుకొని పారిపోతుంటే మిగిలిన రౌడీ వాళ్ళను వెంటాడుతుంటారు. ఇక బస్తీలో స్వప్న కావ్యలు పాపతో సహా పరిగెత్తుతుంటారు. అప్పుడే ఒక బస్తీలో ఒక ఇంట్లోంచి ఒక ఆమె వాళ్ళను లోపలికి లాగి తలుపులు వేస్తుంది. రౌడీలు ఆ ఇంటి ముందు నుంచే పరిగెత్తిస్తూ లోపలికి వెళ్ళిన సంగతి తెలియక స్వప్న కావ్యాల గురించి బయట వెతుకుతూ ఉంటారు. ఇక స్వప్న కావ్యాలను లోపలికి లాగి కాపాడిన ఆమె పేరు రేవతి. ఈమెతోనే ఇకపై కథ నడవబోతుంది. రోజుకి గతం గుర్తొచ్చే యామిని కథ ముగిసిపోతుంది. ఆపై సీరియల్లోకి శుభం కార్డు పడుతుందేమో అనుకుంటున్న తరుణంలో బ్రహ్మముడి కొత్త కథను సిద్ధం చేసుకుందని అనిపిస్తుంది. ఈ రేవతి ఎంట్రీతో అదేంటో ఇప్పుడు చూద్దాం. ఇక కావ్య స్వప్న ఇద్దరు కంగారు పడుతూ తమని కాపాడిన రేవతి వైపు చూస్తూ ఉంటే ఆమె రేవతి కంగారు పడొద్దు, మీకేం కాదు కావ్య అంటుంది. దాంతో కావ్య స్వప్న ఇద్దరు షాక్ అవుతారు. మా చెల్లి పేరు మీకెలా తెలుసు అంటుంది స్వప్న. నీ పేరు కూడా తెలుసు అంటుంది కావ్య అయోమయంగా. మేమెవరిమో తెలిస్తే మీరు కాపాడారా అంటుంది స్వప్న. దాంతో ఆమె కాస్త కంగారు పడినట్లు అనిపిస్తుంది. వెంటనే తమాయించుకొని, మీరు తెలియని వారు ఉంటారా, మీరు దుగ్గిరాల వారి ఇంటి కోడళ్ళు కదా, అందుకే తెలుసు అంటూ కవర్ చేసుకుంటుంది. అప్పుడే ఆమె నా పేరు రేవతి అని కూడా చెబుతుంది. దాంతో కావ్య సాయం చేసినందుకు చాలా థ్యాంక్స్ అంటుంది ఆమెతో. ఇక స్వప్న భయపడిపోతూ, కావ్య మనం ఇక్కడే ఉంటే చాలా ప్రమాదం, ఆ రౌడీలు మనల్ని వదిలిపెట్టారు, ఇలా వెళ్ళిపోదాం అనడంతో ఆ రేవతి చిన్నగా తలుపు తీసి బయట గమనిస్తుంది. బయట అంతా రౌడీలు వెతుకుతూనే ఉంటారు. దాంతో మీరు ఇప్పుడు వెళ్ళడం మంచిది కాదు, ఇక్కడే ఉండండి అంటుంది రేవతి. దాంతో స్వప్న కావ్య కూర్చుంటారు. స్వప్న అప్పటికే చాలాసార్లు ఇంట్లో వాళ్లకు చెప్దాం అంటుంది. కానీ కావ్య రేవతి వద్దు, వాళ్ళంతా కంగారు పడతారు అన్నట్లుగా చెప్పి స్వప్నను ఆపుతారు. ఇక రేవతి కావ్య స్వప్నలకు మంచినీళ్ళు ఇస్తుంది. అపర్ణ గారు ఎలా ఉన్నారు కావ్య, రేవతి ప్రశ్నలు. ఇక కావ్య స్వప్నలు మంచినీళ్ళు తాగుతుంటే రేవతి ఎదురుగా కాస్త దూరంలో స్టవ్ మీద పెడుతూ, ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు కావ్య అంటుంది రేవతి. బాగున్నారండి అంటుంది కావ్య. వెంటనే రేవతి కాస్త ఎమోషనల్గా, అపర్ణ గారు ఎలా ఉన్నారు అంటుంది. వెంటనే కావ్య కాస్త అనుమానంగా, మీకు మా అత్తయ్య తెలుసా అంటుంది. దాంతో రేవతి, ఓ వెర్రి నువ్వు నవ్వి, ఆవిడ తెలియని వారు ఎవరుంటారు, ఆవిడ మనసు చాలా మంచిది, ఒకసారి ప్రేమిస్తే ప్రాణం పోయే వరకు వదిలిపెట్టదు అంటుంది రేవతి నవ్వుతూ. రేవతి ఆ మాట అంటుంటే ఏదో తేడా కొడుతుంది అపర్ణాదేవి కూతురే ఈ రేవతినా? ఆమె పెళ్ళికి ముందు ఎవరినో ప్రేమించి బిడ్డను కని తర్వాత సుభాష్ని పెళ్ళాడిందా లాంటి కథలు మదిలో మెదులుస్తున్నాయి. కథ అయిపోతున్న తరుణంలో కొత్త కథకు అధ్యాయం పోస్తుంది ఈ రేవతి. అయితే అపర్ణాదేవి తప్పు చేసిందనే కదా? అయితే సరైన ఎంపిక కాదు, ఎందుకంటే సుభాష్ మాయతో తప్పు చేశాడన్న కారణంతో ఎంతో కాలం దూరం పెట్టిన అపర్ణాదేవి తన పెళ్ళికి ముందు తప్పు చేసింది అనేది ఆమె క్యారెక్టర్నే దెబ్బతీస్తుంది. మరి వెంటనే మన కళావతి రేవతిని చూసి, మిమ్మల్ని చూస్తుంటే మా ఫ్యామిలీ గురించి బాగా తెలిసిన మనిషిలా ఉన్నారు, కానీ మీరు బయట వారిలా అనిపించడం లేదు అంటుంది. కనిపెట్టేసింది రోయ్ కళావతి, అప్పటికైనా కనిపెట్టాల్సింది సాధించాల్సింది మన కళావతే కదా మరి. వెంటనే రేవతి కాస్త తడబడుతూ, మీ ఇంట్లో మనిషి అయితే మీతోనే ఉండాలి కదా, ఇలా బస్తీలో ఎందుకు ఉంటాను చెప్పండి అంటుంది నవ్వుతూ. అప్పుడు కూడా రేవతి కాస్త ఎమోషనల్ అవుతూనే, అపర్ణ గారిని చూసి చాలా కాలం అయిపోయింది,
ఆవిడకు ముక్కు మీద కోపం. ఆమె అనుకున్నదే జరగకపోతే అస్సలు ఊరుకోదు. ఇప్పటికీ అలానే ఉన్నారా, లేకపోతే కోడలు వచ్చాక మారారా అంటుంది రేవతి. అపర్ణాదేవి గురించి వెంటనే స్వప్న, మా చెల్లెలు కోడలు అయ్యాక ఆ కోపం అంతా ఎందుకుంటుంది, ఎప్పుడో మారిపోయారు అంటుంది. అవునా, మంచిదేలేండి అంటుంది రేవతి టీ కలుపుతూ. ఆ మాటల్లో కూడా రేవతి గుండెల్లో భారం పైకి కనిపిస్తూ ఉంటుంది. ఇక టీ తీసుకొచ్చి ఇస్తుంది. ఇంతలో ఆ ఇంటి తలుపులు కొడుతున్న శబ్దం స్వప్నకి, కావ్యకుతో పాటు రేవతికి కూడా భయపెడుతుంది. ఉండండి, మా ఆయనకు కాల్ చేస్తాను అంటుంది రేవతి. వెంటనే కావ్య, వద్దండి, మీరు ఈ సమస్యలో ఇరుక్కోవడం ఎందుకు, ఇక్కడి నుంచి ఎలా బయటపడాలో మాకు తెలుసు అంటుంది కావ్య. సీన్ కట్ చేస్తే రాజ్ కావ్య కోసం ఎదురు చూస్తూ అటు ఇటు తిరుగుతుంటాడు. అపర్ణాదేవి, ఇందిరాదేవి అంతా హాల్లోనే ఉంటారు. ఎందుకు మనవడా కాళ్ళు కాలిన పిల్లిలా తిరుగుతున్నావు అంటూ మాట్లాడుతూనే ఉంటుంది. రుద్రాని మనసులో ఆ కావ్య ఇప్పటిలో రాదు అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అప్పు డ్యూటీ నుంచి ఇంటికి వచ్చి వాళ్ళిద్దరిని గమనిస్తూనే పైకి వెళ్తుంది. ఇంతలో కావ్య నుంచి అప్పుకి కాల్ వస్తుంది. అప్పటికే అప్పు పైకి వెళ్తుంది. అంతే, బాల్కనీలోనే ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడుతుంది. అప్పు స్వప్న అక్కను మీ ఆమెని కిడ్నాప్ చేయించింది అంటూ జరిగింది మొత్తం చెబుతుంది కావ్య. కావ్య చెప్పిందంతా విని షాక్ అయ్యి అప్పు, ఇప్పుడు ఎక్కడున్నారు అక్క మీరు అంటుంది కంగారుగా. రేవతి గారు అని మమ్మల్ని ఒకరు సేవ్ చేశారు కదా, వాళ్ళ ఇంట్లోనే ఉన్నాం. లొకేషన్ పంపిస్తాను, త్వరగా రా అప్పు. అలాగే ఇంట్లో వాళ్లకు ఎవరికి ఈ విషయం చెప్పకు, కంగారు పడతారు అని చెబుతుంది కావ్య. సరే అని అప్పు బయలుదేరుతుంది. అప్పు వెళ్ళడాన్ని కిందకు దిగుతుండగానే, ఇప్పుడే వచ్చావు కదా, అప్పుడే ఎక్కడికి అని అంతా అడ్డుపడతారు ప్రశ్నలతో. అప్పు నిజం చెప్పలేక ఇబ్బంది పడుతుంది. అక్కడితో ఎపిసోడ్ అయిపోయింది. కమింగ్ ఆఫ్ రిపీట్ అయ్యింది. యామినిని అప్పు కొట్టే సీన్ రాజ్ చూడటం, ఇలా ప్రోమో అంతా సేమ్ రిపీట్ అయ్యింది. అయితే నేటి కథనంలో రేవతి ఎంట్రీ మామూలుగా లేదు. అపర్ణాదేవి రేవతికి ఉన్న సంబంధం, ఆ కథను మన కళావతి త్వరలోనే వెలికి తీస్తుంది లేండి. అవసరమైతే డ్రైవర్ యాదగిరితో చేజింగ్ లాంటివి కూడా ప్లాన్ చేసే అవకాశం ఉంది. మొత్తానికి యామిని కథ ముగిసేలోపు రేవతి కథ మొదలవుతుంది. బిగుస్తుందన్న మాట. చూద్దాం ఏం జరుగుతుందో. మరిన్ని వివరాలు తరువాయి భాగంలో చూద్దాం.